మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖ విమానాశ్రయంలో ఉంది. ఇక్కడ మనకు విజయనగరం శాసన సభ్యురాలు అతిథి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. మేడం గారు మాట్లాడే పైకి వచ్చారు. మరి ఏ విధంగా వీళ్ళు తీసుకొచ్చారు? వాళ్ళు ఏ విధంగా ఆళ్ళ ఆనందం వాళ్ళ కళలో మీరు ఆనందం చూసారు? అంటే వాళ్ళైతే ఊపిరి పీల్చుకుంటున్నారండి. కొంతమందయితే మేమెప్పుడు మళ్ళీ విజయనగరం మళ్ళీ చూడమేమో అని వాళ్ళంటున్నారు. అయితే వాళ్ళు 34 మెంబర్స్ విజయనగరం నుంచి అక్కడ స్టక్ అయి ఉన్నారు. వాళ్ళు బస్ మీద కూడా రాళ్ళు దాడి కూడా జరిగింది. వాళ్ళకు ఫుడ్ దొరకలేదు, వాటర్ దొరకలేదు. అయినా గానీ వాళ్ళందరూ లోకేష్ గారు చాలా ఎక్సలెంట్‌గా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ ఒక దగ్గర ఒక హోటల్‌లో చేర్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్స్ సర్పంచ్ సూర్యకుమారి కూడా దాంట్లో ఉంది. సో, ఆవిడతో నేను రెగ్యులర్‌గా అంటే ఎప్పుడెప్పుడు సిగ్నల్ ఉంటదో అప్పుడు మనం టచ్‌లోకి వచ్చాము. ఆ విధంగా ఆహ్, వాళ్ళతో మాట్లాడుతా ఉన్నామనమాట. వాళ్ళకి ఒక బస్‌లో ప్రత్యేకంగా లోకేష్ గారు సెక్యూరిటీతో పాటు ఏర్పాటు చేసి వారు అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్‌కి తెచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కి తెచ్చారు. అయితే వాళ్ళైతే చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఇద్దరు లేడీస్ కూడా మన విజయనగరం నుంచి ఆహ్, ద వాళ్ళిద్దరూ కూడా యెల్లో సారీస్ యేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని థాంక్స్ చెప్పటానికి. అది వాళ్ళు చూపెట్టుకోవటానికనమాట. మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవచ్చు. మొత్తం వచ్చేసారు మేడం. విజయనగరం ఉన్న 34 మంది అందరూ వచ్చేసారు. ఇంకెవరన్నా వాళ్ళు ఏ విధంగా ఎక్కడి నుంచి ట్రాన్స్‌పోర్ట్స్ అరేంజ్ చేస్తారు? వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ అయితే అందరికి ఒక్కొక్క 6 మెంబర్స్‌కి ఒక కార్ అనేది అరేంజ్ చేశారండి. అదే విధంగా పోలీస్ వాళ్ళు కూడా 6 మెంబర్స్‌ని బయటికి పంపిస్తున్నారు. వాళ్ళకి లెక్క సరిగ్గా తెలవాలని వాళ్ళందరిని పంపిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదైతే ఓకే. విజయనగరం ప్రాంతానికి చెందిన వారు కూడా 34 మంది కూడా క్షేమంగా ఇక్కడ విశాఖ విమానాశ్రయానికి తీసుకురావడంతో పాటు దగ్గరుండి వాళ్ళ శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారు కూడా దగ్గరుండి వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఏదైతే విజయనగరానికి ప్రాంతానికి చెందిన శాసనసభ్యుల దగ్గరుండి వాళ్ళందరినీ కూడా ఏదైతే ఉన్నారో విజయనగరం చెందిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక వాహనాలు కూడా ఇక్కడ నుంచి ఏర్పాటు చేసామని కూడా చెప్తున్న పరిస్థితి. వాహనాలన్నీ ఏర్పాటు చేసి దగ్గరుండి తీసుకెళ్తాం. అక్కడ మొత్తం నేపాల్ నుంచి పర్యాటకులు అందరిలో కళ్ళల్లో కూడా ఒక ఆనందం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నారంటూ కూడా విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారు తెలిపారు.